వెల్కమ్ టు కేవీఆర్ స్వింగ్ కింగ్. సో వెయిట్ చేస్తున్నటువంటి 4 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి క్యాండిల్ కోసం ఏదైతే చూసామో ఇవాళ పడిందండి. బొమ్మ బ్లాక్ బస్టర్ అనమాట. ఇవాళ దెబ్బ అదుర్స్, మామూలుగా పడలేదు దెబ్బ మాత్రం. సో మన స్ట్రాటజీ యొక్క పవర్ఫుల్ స్ట్రాటజీ అనమాట. ఎంత స్వింగ్ ట్రేడింగ్ కోసం మన స్ట్రాటజీ అంత పవర్ఫుల్ అనమాట. ఒక్కసారి మన స్ట్రాటజీ ప్రకారం షేర్ వచ్చిందా వెళ్ళిపోవటమే. ఒక్కసారి ఈరోజు చూడండి ఏం జరిగిందో. మార్నింగ్ నుంచి ఏం జరిగింది, ఏకదాటిగా ర్యాలీ అనేది వెనక్కి తిరిగి చూడాల, వెళ్తానే ఉంది. 920 దాకా వెళ్ళింది. మన టార్గెట్ ఎక్కడ 927 మన టార్గెట్. సో రేపు ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ అవర్లోనే ఫస్ట్ 5 to 10 minutes మన టార్గెట్ రీచ్ అయిపోతుంది, బయటకు వచ్చేద్దాం. ఓకేనా? సో అలాగే మనం ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు నిన్న కొన్ని షేర్లు చెప్పాను, అవి ఏం జరిగినాయో ఒకసారి చూద్దాం. ఓకేనా? నిన్న కొన్ని షేర్లు చెప్పా కదా, మెట్ ప్లస్ చెప్పాను నిన్న. కానీ మన ఎంట్రీకి దగ్గరికి రావాలా, మన ఎంట్రీ అనేది ట్రిగ్గర్ అవ్వాలా, సో మన ఎంట్రీ అనుకున్నాం 725 726 మన ఎంట్రీ. సో వెయిట్ చేద్దాం, మన ఎంట్రీకి వచ్చి రివర్స్ అయిద్దా లేదంటే అక్కడ నుంచి వెళ్ళిపోతే వదిలేద్దాం, నో ఇష్యూ. బట్ మన ఎంట్రీ ట్రిగ్గర్ అయితే మనం కౌంట్లో పెట్టుకుందాం. ఓకేనా? అలాగే ఇంకొక శారదా క్రాప్ కెమికల్స్ అని కూడా చెప్పాను. సో మన ఎంట్రీ పాయింట్కి ఇంకా ట్రిగ్గర్ అవ్వదు. మన ఎంట్రీ పాయింట్ 580 అని చెప్పాను. మన ఎంట్రీ పాయింట్ నుంచి రివర్స్ అయిపోవాలి, అంటే మన జోన్ తగలగానే రివర్స్ అయిపోతుంది. సరే చూద్దాం, మన జోన్లోకి వచ్చి వెళ్తే ఇంకా హ్యాపీ కదా మనకి. అప్పుడైతే మనకి స్టాప్ లాస్ అనేది చిన్నగా ఉంటుంది, ఇప్పుడైతే కొంచెం స్టాప్ లాస్ పెద్దగా ఉంటుంది, కాబట్టి వెయిట్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక షేర్ అంటే ట్రిగ్గర్ అవ్వలేదండి, పాలీమెడిక్యూర్. సో జోన్లోకి అయితే వచ్చింది. మన టార్గెట్ ఏమనుకున్నాం 2250, అంటే ఎంట్రీ పాయింట్ ఇది అనుకున్నాం కదా. సో ఈ ఎంట్రీ పాయింట్కి వచ్చినప్పుడు దీన్ని ప్లాన్ చేసుకున్నాం. సో 3 ఇంకా మన ఎంట్రీ పాయింట్ అంటే జోన్లోకి వచ్చినాయి, కానీ మన ఎంట్రీ పాయింట్ అనేది ట్రిగ్గర్ అవ్వలేదు. ఓకేనా? నెక్స్ట్ సిఎట్ లిమిటెడ్. మన ఎంట్రీ పాయింట్కి యాక్చువల్గా 2800 మన ఎంట్రీ పాయింట్ చెప్పుకున్నాం. ఎంట్రీ పాయింట్కి రాకుండానే ఇవాళ టార్గెట్ కూడా హిట్ అయిపోయింది, కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయొద్దు. స్వింగ్ ట్రేడ్ అంటే టార్గెట్ హిట్ అయింది, బట్ టార్గెట్ హిట్ అయింది కదా అని చెప్పి మనం కన్సిడర్ చేసుకుని లెక్కలోకి అయితే తీసుకోవాల్సిన పని లేదు. ఓకేనా? నెక్స్ట్ కోఫోర్జ్ అండి. కోఫోర్జ్ నేను మన 2 days బ్యాక్ చెప్పాను, ఇక్కడికి వస్తే లాంగ్ టర్మ్ కి బాగా యూజ్ అవుతుంది అండి, లేదు అగ్రెసివ్ గా ఉన్న వాళ్ళు ఇక్కడికి రాగానే కొనుక్కోవచ్చు అని చెప్పాను. రావటం ఇవాళ 11% కోఫోర్జ్ షేరు 11%, 8150 నుంచి 9200, ఆల్మోస్ట్ 1200 పాయింట్స్ నియర్లీ. ఓకేనా? సో అలా ఉంటుంది మన స్ట్రాటజీ యొక్క పవర్. సో ఓకే, గోకుల్ సారీ, ఇది ఇంకా మన స్ట్రాటజీలోకి రాలేదు. సో వెయిట్ చేద్దాం, మన స్ట్రాటజీలోకి కొన్ని షేర్లు అయితే రావడానికి కోసం చూస్తున్నాను నేను కూడా. ఆల్రెడీ రామ్కో సిమ్ చూసాం కదా, రామ్కో సిమ్ అయితే మాత్రం బ్లాక్ బస్టర్ అండి, మామూలుగా వెళ్ళలేదు. వెయిట్ చేస్తున్నాను నేను కూడా, 4 days అయిపోయింది, మన స్ట్రాటజీ ప్రకారం వచ్చింది, బట్ ఇంకా కదలేదంటే నేను చూస్తున్నాను. అయితే ఇంకొక విషయం ఏంటంటే, నేను ఎంట్రీ, టార్గెట్, ప్రాఫిట్ అండ్ లాస్ ఈ ఎంట్రీ ఇచ్చిన ప్రతిదీ ఒక ఎక్సెల్ షీట్ లో పెట్టుకుంటాను. ఆ ఎక్సెల్ షీట్ మీరు కూడా చూడడానికి ఎప్పటికప్పుడు ప్రతిరోజు చూపిస్తాను. ఓకేనా? ఇది చూడండి, రామ్కో సిమ్ మనం మండే ఇచ్చాం, 28th మండే ఇచ్చాము. ఎంట్రీ ప్రైస్ 885 దగ్గర ఇచ్చాము, టార్గెట్ వచ్చేసి 927 ఇచ్చాము, పాయింట్స్ 42 పాయింట్స్. సో ఇప్పుడు ప్రాఫిట్ రన్ అవుతుంది, 4 days లో ప్రాఫిట్ వచ్చింది. సో ఇంకొక రోజు ఉంది, రేపు మరి టార్గెట్ అయితే మనం టార్గెట్ తీసుకొని బయటకు వచ్చేసేద్దాం, లేదంటే టార్గెట్ హిట్ కోసం ఎన్ని రోజుల్లో హిట్ అయితే అన్ని రోజులకి పెట్టుకుందాం. సో నెక్స్ట్ మన షేర్లు కూడా కొన్ని ఇచ్చారు కదా సార్ అంటే, మనకి ఇంకా ఎంట్రీ పాయింట్స్ అనేది ట్రిగ్గర్ అవ్వాలి, ట్రిగ్గర్ అయితే ఇక్కడ పెట్టుకుందాం, నో ఇష్యూ. ఓకేనా? సో మన స్ట్రాటజీ గురించి కావాలి, ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, స్ట్రాటజీ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే, అప్పుడు మీరు అడిగిన దాన్ని బట్టి నేను ఆలోచించుకొని ఆ స్ట్రాటజీ అనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదండి ఈ రోజు వీడియో. నేను చెప్పే విధానం కానీ మన షేర్ సెలక్షన్ కానీ మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే మీకు పోయేది ఏమి ఉండదు, కాబట్టి ట్రై చేయండి. 10 మందికి షేర్ అవుతుంది, నాకు యూజ్ అవుతుంది. అలాగా అంటే మీకు లైక్ చేసేస్తే నాకు డబ్బులు వస్తాయని కాదు, కానీ 10 మందికి ఉపయోగపడుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.